తెలంగాణ రాష్ట్రానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి మాట్లాడతాను. అయితే ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఏ రకంగా ఉంది అంటే, నేడు అతని మాటల వ్యవహార శైలి దొంగనే దొంగ అని పిలిచినట్టు, లంగనే లంగ అని అరిచినట్టు, బటవాయే అని చెప్పినట్లు అతని యొక్క తీరు నేడు ఉన్నది అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ, అదేవిధంగా నేను 2-3 రోజుల క్రితము ఇతన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాను. దానిలో ఒక మాట అంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏమని అంటే, అధ్యక్ష, చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష చెప్పాలంటే, కానీ చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఏనాడు తెలంగాణ జెండా పట్టిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉండి ఈ రకంగా మాట్లాడుతున్నారు నేడు అంటే, అధ్యక్ష నాకు చాలా బాధ ఉంది అధ్యక్ష చెప్పాలంటే అని అంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి చంద్రశేఖరరావు గారు, మీరు 2 సార్లు మీకు అధికారం ఇస్తే మీరు చేసిందేనా? ఉరగట్టిందే ఉంది. మీరు చేసింది కూడా అదే కదా. నేడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి కాంగ్రెస్ చేర్పించుకుంటే ఈరోజు ఇట్లా నీకు ఏడగాలలో అడగాలి మండి ఈ రకంగా అంటున్నాం. మరి మేము తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయి కేసులు తిరిగి ఎన్నో రకంగా ఇబ్బందులు పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దానికి సీఎం నిన్ను చేస్తే నువ్వేం చేసినావా? మొత్తం గ్రామం నుంచి తెలంగాణ పల్లె నుండి మొదలు పెడితే సీఎం రాష్ట్రం అంటే నీ దాకా కూడా మొత్తం పబ్లిక్ ని, ఊర్లలో టౌన్లలో కానీ పబ్లిక్ ని సైకిల్ కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని స్వరాష్ట్రంలో నీకు అధికారం నీకు తెచ్చిపెట్టి నిన్ను ముఖ్యమంత్రి చేశాక సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని నింపుకున్నావు, ఏది గ్రామాల్లో, టౌన్లో, సిటీలో. మరి నీవు సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని నువ్వు వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ఏనాడు తెలంగాణ అనే వాడిని, జెండా పట్టని వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మంత్రి పదవిలే. అసలు ప్రజలరా, ఒకటి నేను ఈ సోషల్ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏమైనా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉందా? అసలు శరీరంలో అసలు రక్తం ఉందా? అసలు మెదడులో ఏమైనా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మాకు ఏం చెప్తున్నావు? మేము ఒక తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నువ్వేం మాట్లాడుతున్నావు నేడు? అధ్యక్ష చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష చెప్పాలి. నువ్వు వాడు చేస్తే, రేవంత్ రెడ్డి చేస్తే నీకు కాలుతుంది. మరి నువ్వు చేసినప్పుడు 10 ఏళ్ళు మేము ఎంత బాధ, మానసికంగా ఎంత బాధపడ్డామో నీకు తెలుసా చంద్రశేఖరరావు? రాజా లెక్క నా అంత పోటుగా లేడు. నేను 80,000 పుస్తకాలు చదివిన, నా అంత తెలుగు మంతులు లేడు. నేను పొలిటికల్ PhD, తొడవనారా, పొట్టు, పాసు అని ఎన్నో చెప్పావు కదా గొప్ప గొప్ప మాటలు. మీ అధికారంలో నేను కూర్చుండబెడితే నీ తెలివానే గెలవపోతుంది ఈనాడు. మరి 3వసారి నీ తెలివితోటి, నీ తెలివి లేదు, నీ బోంద లేదు. రాష్ట్రాన్ని సాధించుకొచ్చిన మేమే, సాధించి పెట్టింది మేమే, నిన్న 2 సార్లు సీఎం చేసింది మేమే అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి తెలియపరుస్తూ, ఈరోజు అసెంబ్లీలో అతడు మాట్లాడుతుంటే అతని మాటలేని నాకు ఒక దిక్కు మంట, ఒక దిక్కు నవ్వుగా అనిపించింది. కాబట్టి నేను ఈరోజు సోషల్ మీడియా ద్వారా మీకు చెప్దామని ఈ మీడియా ముందుకు రావడం జరిగింది. అధ్యక్ష చెప్పాలంటే బాధగా ఉంది అధ్యక్ష. ఏనాడు తెలంగాణ జెండా పట్టనోళ్ళు, తెలంగాణ రాష్ట్రం కొట్లాడనోళ్ళు, తెలంగాణ అంటే తెలవని వాళ్ళు ఇలా ఇంత ఉన్నత పదవుల్లో ఉండి ఈ రకంగా అంటుంటే చాలా బాధగా ఉంది అధ్యక్ష. సిగ్గు శరం ఉండాలి ఏమన్నా మాట్లాడేటప్పుడు.
అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ నువ్వు చేసిందే ఆయన రేవంత్ రెడ్డి చేస్తుండు. ఏముందివా, నువ్వు చేసిందే ఆయన చేస్తుండు. ఇంకిలా నువ్వు బుడ్రఖానా ఏది, నువ్వు దాన్ని ఏమంటారు, సరేలే గుర్తొస్తలే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ ఇది ప్రజలారా, ఈరోజు అధికారాన్ని మొత్తం కోల్పోయినాక, మనం ఇచ్చినప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చంద్రశేఖరరావు గారికి ఇలా అహంకారం హాంభావం అరికాలకు దిగింది అని నేను అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే దాన్ని కూడా రేపు ముందు ఇతన్ని అహంకారం హాంభావం దిగేలా మనం చేయాలి. ఇతనిని మాత్రం అయ్యో అంటే మాత్రం 6 నెలల శని అని పెద్ద మనుషులు అంటుంటారు. కానీ ఇతనిని అయ్యో అంటే మాత్రం 6 ఏళ్ల శని పక్క అని నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఇతన్ని చూస్తున్న తీరును నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అయ్యా చంద్రశేఖరరావు, నువ్వు చేస్తే శృంగారం, అవతరోడు చేస్తే వ్యభిచారం. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏదో చేసినట్టుగా ఉంటారు. నీ అన్ని గవే పోతారు. ఇప్పుడు నీకు 5 ఏళ్ళలో నువ్వు మాట్లాడేది ఏం లేదు, చెప్పేది ఏం లేదు, మాట్లాడేది ఏం లేదు. అర్థమైందా? మూసుకొని కూర్చోవాల్సిందే సాల్ అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని తెలియపరుస్తాం.